కూడా లేదు. రెండే ఉన్నాయి మన రాష్ట్రంలో. హైదరాబాద్ రామగుండం నార్కట్పల్లి అద్దెంకి రోడ్డు తప్ప టోల్ రోడ్ ఎక్కడ లేవు. టోల్ ప్రసక్తే లేదు. అంటే మేమే చేస్తాం బ్యాంకు, గవర్నమెంటే. గవర్నమెంట్ అంటే ఇప్పుడు కాంట్రాక్టర్లకు మేము బ్యాంక్ ఇష్యూగా లోన్ ఇప్పించి మేము 15 years టర్న్ పెట్టుకొని బ్యాంకర్కి మేము పేమెంట్ చేస్తాం. ఫస్ట్ 40%, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్, అంతే కదా. మొబిలైజేషన్ అడ్వాన్స్ మిగిలిన 60% కూడా కాంట్రాక్టర్ పెట్టుకొని చేసిన బ్యాంకర్కి మళ్ళీ మేము 15 years టైం పెట్టుకొని అదంతా కన్స్ట్రక్షన్ ఫామ్ అయ్యి అన్నీ మేమే చేస్తాం. దాని టోల్ లేదు, కాంట్రాక్టర్ పేమెంట్ ఇబ్బంది లేదు, క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కావద్దని మా ఇంజనీర్స్ కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. మన ఇక్కడ కేరళలో ఒక హైవేనే కొట్టుకుపోయింది. ఆ పరిస్థితి రాకుండా క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. గవర్నమెంట్ కాంట్రాక్ట్ అంతే. ఇది మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నాం, యాజ్ పర్ ప్రకారం వాళ్ళు కాంపిటేటివ్ బిడ్డింగ్ నడుస్తున్నది. లోయెస్ట్ బిడ్డర్ వర్క్ వాళ్ళకి అలాట్ చేస్తాం, మనీ అడ్వాన్స్ పే చేస్తాం. మొబిలైజేషన్ అడ్వాన్స్ వర్క్ ప్రోగ్రెస్ బట్టి పేమెంట్ చేస్తూనే ఉంటాం. నా దగ్గర కూడా వచ్చింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నాం. వాళ్ళే 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 యామ్ రోడ్స్ పెట్టమంటున్నారు. లేనే వాళ్ళు చిన్న కాంట్రాక్టర్లకు ఆ బాధ. నేను జాయింట్ వెంచర్ ఇంతకుముందు లేకుండా R&Bలో నేను మినిస్టర్ అయిన తర్వాత జాయింట్ వెంచర్ 1 or 2 or 3 జాయింట్ వెంచర్ పెట్టి వేసుకుంటారు. అదేం లేదు, అంత మన దగ్గర మంచి కాంట్రాక్టర్లు ఉన్నారు. పేమెంట్ లేకేందంటే అగ్రిమెంట్ చేసుకొని కూడా వర్క్ స్టార్ట్ చేస్తలేరు. ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా పేమెంట్ కూడా క్లియర్ చేస్తున్నాం. అరే ఆల్రెడీ 6 slabs పడ్డాయి. మీకు నెక్స్ట్ వీక్ తీసుకుపోతాం. ఎస్సీ గారు స్టార్ట్ అయింది. ఆ గాయత్రి వాళ్ళు పోయి అలా ఎస్క్రూ అకౌంట్ పెట్టి బాబునీడని వారు స్టార్ట్ చేసి కింద రోడ్ వేస్తున్నాం, పైన స్లాబ్స్ కూడా పడుతున్నాయి. 1.5 year లోపే 7 kilometer ఫ్లైఓవర్. అది నేను 1 year కన్నా కష్టపడితే ఈ షేప్ వచ్చింది. ఇప్పుడు స్లాబ్స్ వేసినాం. మ్యాక్సిమం 16 months అని పెట్టుకున్నాం డెడ్ లైన్. ధర్మారెడ్డి గారు మనము 40% మనం మనం వాళ్ళకి కాంట్రాక్ట్ పట్టుకుంటారు. బ్యాంక్ గ్యారెంటీ ఇస్తాం మనం, అంతే. అందుకని మీ టోల్ అనేది మీరు మర్చిపోండి. కేసీఆర్ కాళేశ్వరం కట్టినప్పుడు మిషన్ భగీరథ ఇచ్చినప్పుడు కార్పొరేషన్ పెట్టి పర్ హెడ్ ఇంత లీటర్కి ఇంత వసూలు చేస్తా, మీకు రీపేమెంట్ చేస్తా, కాళేశ్వరంలో పర్ ఎకరానికి నీటి తీరుగా వసూలు చేస్తాను లోన్ తీసుకొచ్చి నా కండిషన్. మరి మా కండిషన్ మీకు పెడతాం, రీపేమెంట్ కండిషన్ మీకు లోన్ వాళ్ళకి. అంటే నార్మల్గా బ్యాంకుల నుంచి మనీ తీసుకురావాలంటే పేమెంట్కి సంబంధించి ఏదో ఒకటి ఉండాలి కదా. గవర్నమెంటే గ్యారెంటీ కదా. రీపేమెంట్ చేయడం ఎట్లా? గవర్నమెంట్కి ఇన్కమ్ ఉండదు. మేము ఒక్కసారి ఇచ్చే బదులు 15 years ఇప్పుడు 2 years పీరియడ్ పెడతాం కాంట్రాక్టు. ఫలానా ఒక 400 కోట్ల వరకు 2 years ఆయనకు పేమెంట్ చేయాలి కదా. ఒక్కసారి మేము 12,000 కోట్లు చేయలేం కదా. ఇప్పుడు రైతు భరోసా 9,000 కోట్లు ఇచ్చినాము. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇక చాలా ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని అన్నీ చేయాలనే ఆలోచనతో యామ్ మోడల్ కొత్త కాదు. తమిళనాడు రిచ్ స్టేట్. రిచ్ అంటే వాళ్ళకి ఇండస్ట్రియల్గా బాగా ఇన్కమ్ ఉన్న స్టేట్. వాళ్ళు కూడా యామ్ పెట్టిండ్రు. కర్ణాటకలో యామ్ ఉన్నది, ఒరిస్సాలో యామ్ ఉన్నది. యామ్ అంటే నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వం పెట్టి టోటల్ గవర్నమెంట్ పైసలే అవి. ఫాస్ట్ చేయడానికి మనం ఉన్న ఆర్థిక పరిస్థితే కాదు, ఇది ఒక కొత్త సిస్టమ్. యామ్లో నేషనల్ హైవేలో సక్సెస్ అయింది కాబట్టి అన్ని రాష్ట్రాలు అమలు పడుతుంది. అందులో భాగంగా మన రాష్ట్రం కూడా దాంతోనే ముందుకు పోతుంది. చిన్న చిన్న విషయాలు కానీ ప్రమాదాల వల్ల మరణాలు, ముఖ్యంగా యూత్ ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ చేస్తారు. స్పీడ్ బ్రేకర్ చేసి దగ్గర వరకు కూడా కనిపించదు. ఈవెన్ సింబల్స్ కూడా ఉన్నాయి, మార్క్స్ కూడా ఉన్నాయి.